తెలంగాణ స్థానిక ఎన్నికలు లోకల్ ఎలక్షన్‌లో ఆళ్ళు జేస్తుంది కేవలం ఒక్క సర్పంచ్ ఎన్నికలు. దాన్ని గూడా అడ్డుకోవడానికి అనవసరమైనటువంటి కార్యక్రమాలు. కృష్ణయ్య గారు పాపం ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కంటే కూడా తను కుల నాయకుడిగానే ప్రొజెక్ట్ చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆపేస్తాం, స్తంభింపజేస్తాం, 42% రిజర్వేషన్‌ల కోసం పోరాడతాం. ఏం పోరాడితే ఏం ఉపయోగం? సుప్రీం కోర్ట్ ఇస్తదా 42%? జరిగేది కాదని తెలుసు. కానీ గంభీరమైన ప్రకటనలు. అది అనవసరమైనటువంటి ఇష్యూ. అది భారతీయ జనతా పార్టీకి దెబ్బ ఆయన మూలంగా. అట్ ద సేమ్ టైమ్ ఎవరెవరో కోర్టులకెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తే కోర్టు స్టే లేదు పొమ్మంది. ఎన్నికల సంఘం ఒకసారి అనౌన్స్ చేశాక ఆపడం అన్నటువంటిది అసాధ్యం. ఏమన్నా ఉంటే తర్వాత మనం మాట్లాడుకుందాం. 42% రిజర్వేషన్ సుప్రీం కోర్టే చెప్పిన తర్వాత కాదు పొమ్మన్నాక ఇంకెందుకు అనవసరమైన నాటకాలు? కాబట్టి ఎలక్షన్ జరిగిపోతాయి. కాపోతే వీళ్ళు ధైర్యం చేయలేకపోతుంది. మండల, జిల్లా పరిషత్ అట్లాగే మిగతా కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలకి. కేవలం లోకల్ ఎలక్షన్స్. ఇందులో ఎలాంటి ఇది ఉండదు. ఏది దీంట్లో పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే సింబల్ ఎలక్షన్ కాదది. దీంట్లో మేము 42% ఇస్తామంటే ఎవడికి తెలుసుద్ది ఏందనేది. కాబట్టి ఆ నాటకం నడుస్తానికి ఉపయోగించుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ.